రోజా గారు ఇంత జరుగుతుంటే ఇంత మీకు బలమైన నాయకత్వం ఉందని మీరు చెప్తున్నారు. నిజంగా ఆయన ప్రజల్లో ఉండి పోరాడుతున్న నాయకుడిగా చూస్తున్నారు. ఎందువల్ల మీ పార్టీ ఎమ్మెల్యేలు మరి వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది? అది సొంత లాభం కోసం అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి. అసెంబ్లీలోనే వాళ్ళు రౌడీయిజం చేసే పరిస్థితికి టీడీపీ వాళ్ళు దిగజారంటే బయట వితౌట్ కెమెరా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ, ఎవరికైనా ల్యాండ్ లిటిగేషన్లు ఉంటే వాటిని తొక్కేయటం కానీ. సో భూమా నాగిరెడ్డి విషయంలోనే మనం చూసాం. అఖిలప్రియాని ఏదో పోలీస్ మాట్లాడుతుంటే వెళ్ళి ఆడపిల్లతో ఏంటి అని చెయ్యి అడ్డం పెడితే ఎస్సీ అయిన నన్ను తోసేశాడు అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇమీడియట్గా జైల్లో పెట్టారు. సో దానికోసం ఆయన వెళ్ళిపోయారంటారా? అంటే భయపడి నేను అనేది ఒక పోలీస్ ఆఫీసర్కి కులం ఏంటి? డ్యూటీలో ఉన్న పొలిటీషియన్కి కానీ పోలీస్ ఆఫీసర్కి కానీ ఏ అఫీషియల్ అయినా జడ్జికి కానీ లాయర్కి కానీ ఎవరికైనా కూడా కులం ఎందుకు? కులం అక్కడ ఎందుకు వచ్చింది? అదే అంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎలా వాడుకుంటుంది మనుషులు అనేది మీరు చూసుకోండి. ఆ ఒక్క కారణం కాదు, అలాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బ్లాక్మెయిల్ చేసుకొని, ఒక్కొక్కరిని భయపెట్టుకొని, లేదా డబ్బులు ఆశ చూపించి ఇంకోటి. అంతేగాని మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ చూసి వెళ్ళిపోయారు అంటే, ఇదే పవర్ చూసి మరి ఆ రోజు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజే ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గురించి తెలియకెళ్ళారా? సో చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయటం ఎందుకని? ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా జగన్ గారి గురించి పర్సనల్గా మాట్లాడలేదు. సో వారి ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళని మనము ఇన్సల్ట్ చేయకూడదని మేము కూడా ఎవరు వారి గురించి మాట్లాడింది లేదు. రోజా గారు, మీరు చాలా అంటే ధైర్యంగా మాట్లాడేస్తూ ఫ్లోలో చాలా సందర్భాల్లో మీరు పనిచేసిన వ్యక్తులు కూడా అవసరమైతే, ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భోచితంగా మీరు సందర్భాన్ని బట్టి విమర్శిస్తున్నారు. ఒక టైంలో చిరంజీవి గారిని విమర్శించారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఎప్పుడు మీకు అనిపించదా వీళ్ళతో మనం పనిచేస్తాం కదా, వ్యక్తిగతంగా మొహమాటాలు? వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడలేదు. ఎందుకు వ్యక్తిగతంగా అనుకుంటారో తెలీదు, కానీ నా లాంగ్వేజ్, నా స్టైల్ అది మీకు వ్యక్తిగతంగా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అది సీరియస్గా తీసుకున్నారేమో, అందుకే తిరుపతి దాంట్లో అన్నారు. నన్ను కొందరు రబ్బర్ సింగ్ అంటారు, పడాలి అని చెప్పి. సో అది ఆయన్ని హట్ చేయాలని కాదు, మీకు ఒక ఇమేజ్ ఉంది. రబ్బర్ సింగ్ అంటే ఏం ఉద్దేశించి అన్నారు మీరు? నేనేమన్నానంటే, మీరు సినిమాల్లో గబ్బర్ సింగేనా, రాజకీయాల్లో కేంద్రాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేని రబ్బర్ సింగ్ అని అడిగాం. అంటే మీకు ఒక పవర్ ఉంది, మీకు 1,00,000 ఓట్లు వేయించగలిగిన సత్తా ఉందా లేదా మీకే తెలుసు. కానీ గెలుపుకి డిసైడ్ చేసే 2,000 ఓట్లు 3,000 ఓట్లు ఇచ్చే సత్తా మీకు ఉంది. మొన్న ఎలక్షన్ లో 2,000 3,000 ఓట్లతో మనం ఎన్ని ఓడిపోయింటాం మీరు చూడండి. అవును, అంటే సో ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ యూ. తెలుగుదేశం ఈ రోజు అధికారంలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఉంది. మోడీ గారి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తి హెలికాప్టర్లో పోయి ప్రచారం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడిని స్టేజ్ మీద మొహం తిప్పుకున్నాడు, విష్ కూడా చేయనయ్యా. పవన్ కళ్యాణ్ గారు ఇంటికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 20 నిమిషాలు వెయిట్ చేసి మాట్లాడిన తర్వాత ఎలా ప్రచారానికి ఒప్పుకున్నారు? ప్రచారం చేసేటప్పుడు ఏం చెప్పారు? ఈ 2 పార్టీలకి నన్ను నమ్మి ఓటేయండి, వీళ్ళిద్దరు ఏది చేయకపోయినా నేను వాళ్ళని ప్రశ్నిస్తాను, నన్ను నమ్మండి అని మీరు మాట ఇచ్చారు. సో మీరు మాట ఇచ్చారు కాబట్టి నేను అడిగాను. నువ్వు మాట ఇవ్వకపోతే మేమెందుకు అడుగుతాం? నువ్వు పార్టీ పెట్టకపోతే మేమెందుకు అడుగుతాం? ఎంతో మంది ఆర్టిస్టులు వస్తారు, ప్రచారం చేస్తారు, ఆ రోజుకి ప్రచారం చేసి వెళ్తారు, కానీ కంటిన్యూగా మళ్ళీ పాలిటిక్స్లో లేని వాళ్ళు చాలా మందిని మనం చూసాం. సో మీ మీద ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నప్పుడు అది మీరు మిస్యూజ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ పీఆర్పీ పార్టీ పెట్టి చాలా మందిని మీరు మోసం చేశారు, రోడ్డు మీదకి తెచ్చారు. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా ఎటు పోవాలో తెలియదు. అవును, ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పీఆర్పీలో చేరిన వాళ్ళకి భవిష్యత్తు ఏంటి మీరు ఒకసారి చెప్పండి. వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే సీనియారిటీ ఉండదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలెట్టాలి. సో వాళ్ళ సీనియారిటీ పోయింది, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. ఇంకా అక్కడ పోయినాక కుక్కిన పోయిన లాగా ఉండాలి. ఏంట్రా ఆ రోజు ఏదో మీ క్యాస్ట్ పెట్టిందని ఎగురుకుంటా పోయినవే, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అది బయటకు అనకపోయినా లోపల ఫీలింగ్ ఆ పార్టీ వాడికి ఉంటుంది. ఇటు పోయి వచ్చినోడు కదా, అది ఆయనైనా నేనైనా ఎవరైనా కూడా. ఇప్పుడు నేను మళ్ళీ పోయినా కూడా అదే కేర్లెస్నెస్ ఉంటుంది. పైకి మాత్రం ఏదో ఆవు అని మాట్లాడతారు కానీ బేసిక్ మెంటాలిటీ అది. సో మీ వల్ల ఒక్కసారి ఆల్రెడీ మోసపోయినప్పుడు రెండోసారి కూడా మళ్ళీ మీ మీద నమ్మకంతో ఓట్లు వేశారు అంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదు. సో ఆ సెంటిమెంట్తో ఆడుకోకూడదు అనేది నాకు కోపం వచ్చిన విషయం. అందుకనే నేను ఆ మాట అన్నాను. అంటే
ఇంత స్పీచ్ ఇచ్చాకన్నా ఒక చిన్న ఇష్యూలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని నేను చెప్పటమే కానీ అది పర్సనల్గా ఎక్కడ మాట్లాడినట్టు కాదు. సో అది ఆయన తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎదురుపడుతుంటారండి అంటే మీకు సర్కిల్స్లో, కామన్ సర్కిల్స్లో వీళ్ళందరూ? పెళ్లిల్లో చూస్తానండి, మ్యారేజెస్ నేను అందరికీ విష్ చేస్తానండి. పాలిటిక్సే పర్సనల్ లైఫ్ అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎదురుగా వచ్చినా కూడా నమస్కారం పెడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్ గారికి నేరుగా వచ్చి బర్త్డే విషెస్ చెప్తారు, అసెంబ్లీలో నమస్కారం పెడతారు, అందరూ అచ్చెన్నాయుడుతో సహా అందరూ వస్తారు. సో అది రెస్పెక్ట్ ఇవ్వటం అనేది మన కల్చర్. పెద్దరికానికి లేదా వారున్న పొజిషన్ కి మనం ఇచ్చే గౌరవం. పుష్కరాలకు ఆయన పిలవలేదు, టైంకి పిలవలేదు, ఇవన్నీ అంటే ఇష్యూస్. అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది? పుష్కరాలకి ప్రతిపక్ష నేతని అది వారి సంస్కారానికి సంబంధించింది. అండ్ పిలవటం ఒక ఎత్తు, అంటే ముందు రోజు పిలవాలి, అందరినీ పిలవడానికి టైం ఉంది కానీ పక్కనే ఉన్న జగన్ గారిని పిలవడానికి టైం లేదు. లేట్ గా పిలవటానికి కూడా ప్రెస్ తో వచ్చారు, విత్ ప్రెస్. అంటే పిలిచామనిపించుకోవాలి. వచ్చినప్పుడు జగన్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు అండ్ ఎస్సీలని అవమానించాడు. మొన్న వచ్చింది కదా, అదే తెలుసు. సో దానికోసమే రాహుల్ కిషోర్ గారిని పంపించారు. అంటే ప్రతి ఇష్యూని పొలిటికల్ గా దిద్దుకుంటూ జగన్ గారి మీద ఎలా బురద జల్లాలన్న ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ అసలు ఆయన కలవనే లేదు, ఆయన అసలు కేర్ చేయలేదన్నాడు. ఈరోజు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి ఆయన కలిసిన విషయము, ఆయనతో కూర్చొని వీళ్ళు సరదాగా కాఫీ తాగిన విషయం కూడా బయటకు వచ్చింది విత్ ఫొటోస్. సో ముందు కాలంలో అలా లేదు. ఒక 2 పేపర్లు, 2 ఛానళ్ళు ఏం చెప్తే అదే నిజం. కానీ ఈరోజు బలమైన సోషల్ మీడియా ఉంది కాబట్టి వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు చేసే ఈ చీప్ రాజకీయాలన్నీ కూడా వెంటనే బయటకు వస్తున్నాయి కాబట్టి సో జగన్ గారు సర్వైవ్ కాగలుగుతున్నారు. అదే ఒకప్పటి సిచ్యువేషన్ అయింటే కష్టమయ్యే. సో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టించారు ఈ పత్రికలు అనేది మనకి కళ్ళారా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నాయకుడు, ఆయన పేరు చెడిపోవాలని ఆయన అనుకోరు కదా. అంటే ఫ్లోలోనా మరి ఏంటో తెలియదు, అలా అయిపోయింది, అలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక మీటింగ్ లో వెనక ఎవరు ఉండొద్దండ్రా, వెనకుంటే వెన్నుపోటు రాజకీయాలు చాలా చూసాం కదా మనం రాజకీయాల్లో అని చెప్పి కామెడీగా అన్నాడు. అది సోషల్ మీడియాలో బాగా తిరిగింది. అంటే వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్స్ గా ఉండి కూడా ఆయన మీద సెటైర్ వేశారు అనేది. వెన్నుపోటు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారు. సో పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారు కాబట్టి. సో వెంకయ్య నాయుడు గారు ఆ సెటైర్ వేసినప్పుడు అందరూ ఎలా నవ్వారంటే అలా నవ్వారు.